అసలు వేటికి దూరంగా ఉండాలి మనం? వేటికి దూరంగా ఉండాలి? ఒకసారి 119వ కీర్తన 27వ వచనము చదువుకుందాం. 119వ కీర్తన 27వ వచనం చదువుకుందాం. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. అవును. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఆమేన్. 29వ వచనం, 119 29వ వచనం కూడా చదువు. కపటపు నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కపటపు నడత నాకు దూరము చేయుము అంటే వేటికి దూరం ఉండాలి అనేది ఒక విశ్వాసి, రక్షించబడిన ఒక ఫ్యామిలీ, బాప్తిసం, రక్షణ, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్న వాళ్ళు, మరో మాటలు సంఘం, చర్చ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. చాప్టర్ 4 వర్సెస్ 11, 12. మనమందరము అవును, విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఆమేన్. రక్షించబడిన ప్రతి కుటుంబ విషయంలో, రక్షణ పొందిన ఫ్యామిలీ విషయంలో దేవుని ఆలోచన ఏంటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు మనము సమానముగా ఎదగగలుగునట్లు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎన్నుకున్నాడు. యోహాన్ పత్రికలో ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. మనము దేవుని పిల్లలము. ఇంకా మనం ఏమైతామో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ఉన్నలాగున మనము ఆయనలాగా మారిపోతాం. మరో మాటలో చెప్పాలంటే, మనిషి ఉంటాడు, ఈ ఆత్మకు మొట్టమొదటిసారి స్వాతి దినపత్రికలో పడింది. అప్పుడెప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితం. ఈ ప్రాణం వెళ్ళిపోతుంటే ఆత్మ ఫోటో అంటే తెల్లని ఆకారం, ఈ రూపము దేవునిది. ఈ బాడేమో తల్లిదండ్రుల నుండి కలిగింది, ఈ ఆత్మేమో దేవుని పోలిక. అది దేవుని పోలికగా ఈ భూమి మీదనే సంతరించుకోవాలంటే మనం వేటికి దూరంగా ఉండాలి? దేనికి దూరంగా ఉండాలి? ఇప్పుడు నీవు నేను మనం రక్షించబడ్డామండి. ఎందుకు రక్షించబడ్డాము? ఆయనలాగా మారడానికి, ఆయన వలె మారడానికి, రెప్పపాటున మనం మార్పు చెందడానికి. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ పరిణితి మనం పొందకుండా చేసేదేంటి? మొట్టమొదటి ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం. ఆదికాండంలో దేవుడు సృష్టిని అంతా చేశాడు. 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా అవును, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. గమనించండి, దేవుడు ఏం చేశాడు? మనిషిని దేవుని పోలికలో చేశాడు, అంటే దేవుని స్వరూపంలో చేశాడు. మట్టితో మనిషిని చేసి తన మహిమైశ్వర్యాన్ని ఊదాడు. అయితే ఈ వ్యక్తి చేయాల్సిన పనులన్నీ బైబిల్లో ఉంది. అతనికి ఒక తోట వేసి ఆ తోటలో నీవు ఉండు అని చెప్పి, నువ్వు సేద్యపరుచు అని చెప్పి, తర్వాత అన్నిటినీ కలిగి వాటికి పేర్లు పెట్టుమని చెప్పి, ఆ తోటలో కూడా మంచి చెడులు తెలివిచ్చే వృక్షాన్ని పెట్టి, జీవ వృక్షాన్ని పెట్టి. 17వ వచనం చదవండి. అదే అధ్యాయం 17వ వచనం. 17
17 అయితే వర్షెస్. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదు దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. నేను నెమ్మదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు సృష్టిని చేశాడు, దేవుని మహిమకు ఆలవాలంగా చేశాడు, మట్టితో చేశాడు మనిషిని, మహిమాత్మనిచ్చాడు, ఈ సృష్టిలో ఉన్న వాటి జీవాలకన్నిటికీ పేర్లు పెట్టాడు. తర్వాత ఈ వ్యక్తికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఆజ్ఞ ఏంటంటే, ఒరే అబ్బాయి నువ్వేవైనా తిను, కానీ ఈ మంచి చెట్లు ఇచ్చే తెలివినిచ్చే వృక్షం చూడు, తినకూడదు, తింటే చస్తావు అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాడు. నువ్వు ముట్టొద్దు, నువ్వు అక్కడికి పోవద్దు అని ఉందా? మరోసారి 17వ వచనం చదువుదాం స్పష్టంగా. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆమేన్. ఎంత క్లారిటీగా ఉందండి. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవ్వ ఉందా? ఇక కిందికి వెళ్తే 18వ వచనం నుండి చూస్తే మనము చూస్తాం ఏంటి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదుననుకొని అతనికి గాఢ నిద్ర కలిగజేసి అతని పక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొస్తే ఆదాము ఆ అమ్మాయిని చూసి దేవుడేం చెప్పలా, అర్థమైపోయింది, నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, ఇది నరునిలో నుండి తీయబడింది, నారి అన్నాడు. అంటే ఆయనకు తెలిసిపోయింది. అంటే దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు మనిషిని. 8వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడో, నీకంటే కొంచెం తక్కువ, అంటే దేవుని కంటే మనల్ని కొంచెం తక్కువగా చేశాడు అంతే. ఆల్మోస్ట్ ఆయన లాగా ఆయన స్థాయికి ఆయన సంపూర్ణతలోకి ఎదగాలనేదే క్రీస్తు ద్వారా తండ్రి ఉద్దేశం. తర్వాత ఆమెకు పేరు ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఆదామే, హవ్వా అని పెట్టాడు. అంటే జీవం గల ప్రతిదానికి తల్లి, జీవం అన్నట్టు. తర్వాత ఆదాము అనే దానికి అర్థం ఏంటంటే మానవ జాతి. వీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు. వీళ్ళకు చెడు తెలియదండి, కోపం ఎట్లుంటుందో తెలియదు, బాధ ఎట్లుంటుందో తెలియదు. అంటే లైక్ చిన్నపిల్లలు పుట్టిన శిష్యులు ఉంటారు చూడు, వాళ్ళకి ఆకలి అయితేనే ఏడుస్తారు, అది కోపం కాదు, నువ్వు మర్చిపోయినావు మమ్మీ నాకు పాలు ఇవ్వడం, వాళ్ళ కోపం ఉండదు. అలాగూ వీళ్ళకు కోపం కానీ బాధ కానీ ఏది లేదు. ఏదేనో వనంలో వీళ్ళకున్న తోటలో హాయిగా ఉన్నారు, ఆనందానికి ఆలవాలం, ప్రాబ్లమ్స్ లేవు, మహిమ ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, నిండించాలి, విస్తరించాలి, భూమిని లోపరుచుకోవాలి, ఏలాలి. ఎందుకంటే దేవునికి ప్రతినిధులుగా చేశాడు ఇద్దరిని. వాళ్ళతో ముచ్చట పెట్టడం, వాళ్ళతో మాట్లాడడం ఆయనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి సాయంకాలం పూట ఆ ఫ్యామిలీతో మాట్లాడడం, ఆ ఫ్యామిలీతో ఉండడం. వాళ్ళు కూడా ఈవినింగ్ అయిందంటే ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మీకు అనిపిస్తుందా నెలలో శుద్ధీకరణ మీటింగ్కి వెళ్ళాలి? లేదు, ఆదివారం వస్తుందంటే శనివారం నుంచే మీరు మెంటల్గా ఫిజికల్గా ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి, ఎప్పుడు ముందు వరుసలో కూర్చోవాలి, ఎప్పుడు వాక్యం వినాలి అని అనిపిస్తుందా? అనిపిస్తే మీరు దైవికంగా ఉన్నట్టే. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ చాలా దైవికంగా ఉన్నట్టు. అయితే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ ఫ్యామిలీలో కలతలు లేవు, కలవరాలు లేవు, కోపతాపాలు లేవు, అసూయ ఈర్ష్యలు లేవు. ఎందుకు? వీళ్ళిద్దరూ దేవుడే ఉన్నారు, ఇంకెవరున్నారు? ఎవరు లేరు. హల్లెలూయా. అయితే ఇప్పుడు
ఆదాము తన భార్య అయిన అవ్వతో ఏమని చెప్తున్నాడు? పిచ్చిదానా, దేవుడు నన్ను చేసినప్పుడు ఫలాని చెట్టు ఫలము తినొద్దు, తింటే చస్తావు అని మనోడు చెప్పాడు. ఆ పిచ్చిదానికి ఎట్లా అర్థమైందో తెలియదు. హల్లెలూయా. మన వాళ్ళు చాలామంది అంటారు, పెద్దలు కానీ మన వెనకటి మనుషులు, ఆడవాళ్ళ నోట్లోనట నువ్వు గింజన అనదట. నిజమేనా? TV9 కంటే ఎక్కువ నువ్వు గింజ కూడా నానదట. అందుకే బైబిల్ ఏమంటే తెలుసా? నీ కౌగిట ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము. అంటే భర్త కాబట్టి అయింది కాంది అన్నీ చెప్తున్నాడు. మరి ఆమె మెచ్చుకోవాలనో మరి ఏమో తెలియదు. రేపు పొద్దున నువ్వే కదా చెప్పింది, నువ్వే కదా అన్నది, చెప్పేదాకా తెల్లగిస్తారు వీళ్ళు. చెప్పిన తర్వాత ఇక మంకు పట్టు. నేను అంటా, నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు. నీ లోపల ఏముందో తెలుసుకుందామని అన్నా. అంటే అన్నీ చెప్పేస్తావు. అయితే నువ్వు ఇదే అంటే వాళ్ళకి ఏ గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఏది లేదు. కానీ మెల్లగా ప్రాబ్లమ్స్. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి చెప్పాడు, ఆమెకి ఎట్లా అర్థమైందో తెలియదు. ఇక తోట పనిలో ఉన్నాడో ఏముందో. ఎందుకో ఈ అమ్మాయికి మనుషులకున్న ఒక మంచి రోగం ఏంటంటే ఏది చెయ్యొద్దంటామో అది చేసి తీరుతాం. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడొద్దు అంటాం చూడు, ఖచ్చితంగా మనం మాట్లాడతాం. అది రోగం, జబ్బు అది. మీ పిల్లలు ఏది చేయొద్దని నువ్వు చెప్తావో అదే చేస్తారు. విశ్వాసులు ఏది చేయొద్దని చెప్పి అదే చేస్తారు. ఎందుకంటే దేవునికి నచ్చంది మీరు చేయడమే సైతానికి ఇష్టం. హల్లెలూయా. అపవాదికి ఇష్టం. అయితే ఈమెకు అది చెయ్యాలనిపించలేదు, కానీ ఎందుకో ఏమో అందంగా కనిపిస్తుంది, ఈ చెట్టు బాగుంది, ఎందుకు తినొద్దన్నాడు దేవుడు అని ఆ చెట్టు దగ్గరనే అటు ఇటు తిరుగుతుంది. అంటే నిషేధించబడింది ఆ ప్లేస్లోనే ఉంటుంది ఒంటరిగా. అప్పుడు మెల్లగా ఊడిపోయినోడు వచ్చిండు, పడిపోయినోడు వచ్చిండు, దేవుని చేత తన్నబడినోడు వచ్చిండు, కేరుబుగా ఉన్న వ్యక్తి మూలకు నరకంలో తోయబడినోడు వచ్చాడు, లూసిఫర్ గాడు వచ్చాడు. కానీ వాడు ఆత్మ కదా, వానికి శరీరం కావాలి. అన్ని జంతువులను చూస్తే పాము చాలా తెలివి కల్లది, జ్ఞానం ఉన్నది, దానికి కుయుక్తి అంటే తెలివి కల్లది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇదైతే బెటర్ అని దాంట్లోకి పోయిండు వాడు. పోయి ఇక పాము మాట్లాడుతుంది ఆ స్త్రీతో, ఇది నిజమా అంటే ఏది అంటే మీరు చెట్టు ఫలంలో అన్నీ తినొచ్చా? లేదు. అక్కడ ఒక మాట చూడు, 3వ అధ్యాయంలో మేము ముట్టకూడదనియు అనే పదం వస్తుంది. ఒకసారి చూడు సోదరా, 3వ అధ్యాయంలో ఆ స్త్రీ తనతో ఎన్న వచనం అది 2వ వచనం నుండి చదువు. 3వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం నుండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనెను. ఈ ముట్టకూడదనే పదం దేవుడు చెప్పిండు అక్కడ. ఇది అడిషనల్గా ఆదాముకు కరెక్ట్ వచ్చింది. ఆదాము దగ్గర నుంచి అవ్వ దగ్గరకు వచ్చే వరకు ఒక వర్డ్ యాడ్ అయింది. ఒకసారి ఇప్పుడు 17వ వచనం చదవండి, మీకు తెలుస్తుంది. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఎంత క్లారిటీగా ఉంది. హల్లెలూయా. ఇదే యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? నీవు తినకూడదు, తిను దినమున చచ్చిపోతావు అని చెప్తే ఇవండి మేము సావకుండునట్లు, మేము తినకూడదు, మేము ముట్టకూడదు అని చెప్పింది. అయితే సర్పం ఏమంటున్నాడు? ఇప్పుడు 3వ అధ్యాయం, ఇప్పుడు చదివి వదిలేసిన భాగం. అమ్మాయి జవాబు ఇచ్చింది, ఇప్పుడు వాడేమని చెప్తున్నాడు సర్పం. అందుకు సర్పము,
మీరు చావనే చావరు. అవును. ఏలయనగా ఆ. మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అవును. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలో చేసుకొనిరి. సరిపోద్ది. ఇప్పుడు ఇటు వినండి, ఎందుకంటే ఈ అంశం అర్థమైతే దేవుడు మనతో మాట్లాడేది అర్థమైందని ఇది మీకు ముందు క్లారిటీగా అర్థం కావడం కొరకు ఇదంతా వివరణిస్తున్నాం. ఫస్ట్ ఫ్యామిలీ, ఈ కుటుంబంలో కలవరాలు కలతలు లేవు. ఇద్దరికీ మహిమ ఉంది, మహిమ వస్త్రాలు ఉన్నాయి. నగ్నత్వం అనేది వాళ్ళకి కనిపించదు, సిగ్గు అనేది వాళ్ళకు ఉండదు. హల్లెలూయా. పసి పిల్లలు ఉన్నారనుకోండి, సంవత్సరంన్నర పిల్లోడు, వాళ్ళ మమ్మీ మనకి స్నానం చేపిస్తుంది. స్నానం చేపిస్తుంటే అప్పుడే పాస్టర్ వచ్చిండట. పాస్టర్ కానీ అరే పాస్టర్ వచ్చిండ ఏదన్నా ఒకటి వేసుకొని రారంటే వాడు చెప్పులు వేసుకొని వచ్చిండట. అంటే దిగంబరంగా ఉన్నాం కాబట్టి ఏదో నెక్కరన్నా ఏదైనా వేసుకొని రమ్మని చెప్పినట్టున్నది. అంటే చిన్నపిల్లలకు సిగ్గు బిడియం అనేది ఉండదు, నేను దిగంబరంగా ఉన్నా అని. అలాంటి మహిమలో ఉన్నారు వాళ్ళు. దేవుని మహిమ ఉంది, మహిమ వస్త్రాలుగా ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ సర్పం మాటలు వినిందో ఏమైపోయింది, తినాలనిపించింది. తినింది. తిన్న తర్వాత మెల్లగా భర్తకు చెప్పి, నేను తిన్నా, ఇప్పుడు ఏం సంగతి, నువ్వు తింటావా తినవా? ఏం చేస్తాడు ఇక భర్త? ఇప్పుడు సంవత్సరాలు నడిచేదంతా అట్లే నడుస్తుంది. నేను ఇట్లనే ఉంటా, నేను చెప్పినట్టు వింటావా వినవా? మరి నేను తిన్నా కదా, నువ్వు తిను. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తింటే ఏమైపోయింది, దేవుని మహిమ వస్త్రాలు తొలిగిపోయాయి, నగ్నత్వం కనబడింది. ఏం చేయాలో అర్థం కాక గచ్చడపు ఆకులు చుట్టుకున్నారు. కాళ్ళ శబ్దం వినగానే వీళ్ళకు భయం వచ్చి దాక్కోవాలని ఆలోచన వచ్చి చెట్టు చాటుకు వెళ్ళారు. ఇవన్నీ ఎట్లా జరిగాయి అసలు? ఈ గిమ్మిక్కులు లేవు కదా అంతకుముందు వీళ్ళకేం తెలియదు కదా. ఏం జరిగింది అంటే ఈ ఇద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్ వచ్చాడు. హల్లెలూయా. మూడో వ్యక్తి వచ్చాడు. వాడు ఎట్లొచ్చాడు? కపటముతో వచ్చాడు. కపటం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి మీరు, మీకు అర్థమైంది చెప్పండి. కపటం అంటే ఏమనుకుంటున్నారు? అసలు అంశం ఇది అన్నట్టు, ఇది అర్థం కావడం కొరకు ఇంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది. కపటం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మేము చెప్పేటట్లేదు, మీరే చెప్పండి అంటారా? అయితే నేను బైబిల్లో చూశాను, నాకు కూడా తెలుగు భాష ఎక్కువ తెలియదు కదా, తెలుగు డిక్షనరీ ఉన్నది, ఆ డిక్షనరీలో చూశాను. కపటం అంటే చాలా పర్యాయ పదాలు. దగ, మోసం, బొంకు, అబద్ధం. ఈ సైబర్ నేరాలు అన్నీ అవే. మనుషుల దగ్గర కొన్ని లక్షలు, ఈ సంవత్సరం అయితే ఒక 25 లక్షల కంటే ఎక్కువ మంది నష్టపోయారట. ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఇంకా సంఖ్య పెరిగిందట. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు ప్రభుత్వానికి. ప్రజల సొమ్ము, సైబర్ నేరగాళ్ళు కోట్ల రూపాయలు ఒక వ్యాపారవేత్త నుండి 3 కోట్లు తీసేసుకున్నారట. అంటే నమ్మించి మాట్లాడడం, బొంకిచ్చి బోర్లు చేసినట్టు చూడు, అంటే కపటం. అంటే ఈ కపడానికి సృష్టికర్త ఎవడంటే సైతానుగాడే. అబద్ధానికి సృష్టికర్త ఎవడంటే సైతానుగాడే. మోసానికి దగాకు సృష్టికర్త ఎవడంటే సైతానుగాడే. మరి ఎందుకు వాడు ఈ పనిని ముందుగా పెట్టుకున్నంటే, వాడు దేవునితో ఉండేది, దేవుని కంటే తక్కువగా ఉండేది, మంచి ప్రత్యేకమైన కేరుపుగా ఉండేది. అయితే వాని మనసులో ఏం చేశాడు, నేను దేవుని కంటే కొంచెం ఉండాలనుకున్నాడు. అదే సమయంలో అలా ఉండాలి అనుకోవడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించినట్టు నన్ను ఆరాధించాలి, నన్ను దేవునిగా ఆరాధించాలని మనసులో రావడంతోనే దేవుడు వాడిని తన్ని పడేశాడు. వానికి లేని మహిమ వీళ్ళిద్దరికి ఉంది, ఆదామవ్వలకు. ఏంటిది?
వీడు దేవుని పోలిక కాదు, వీడు దేవుని స్వరూపం కాదు. వీళ్ళిద్దరూ దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని గుణగణాలు, దేవుని వ్యక్తిత్వం, దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం, ఇంకేం తెలియదు వారికి. హ్యాపీగా ఉండడమే తెలుసు, ఆనందంగా ఉండడమే తెలుసు, ఆ భూమిని సేద్యపరచడమే తెలుసు, ఏదైనా తోటను తడపడమే తెలుసు. అక్కడ ఒక నది ఉంది, జీవజల నది ఉంది, ఆ నది నీళ్లు తాగడం తెలుసు, ప్రశాంతంగా ఉండడం తెలుసు, పడుకోవడం తెలుసు, ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడం తెలుసు. దేవునిలాగానే ఉన్నారు వాళ్ళు, కాకపోతే మనుషులుగా ఉన్నారు. దేవుడేమో ఆత్మస్వరూపి కదా, వీళ్ళకు శరీరాలు ఇచ్చి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి ఈ భూమి మీదనే ఉంచాడు. అయితే వాడేం చేశాడో, వీళ్ళ మంచితనాన్ని చూసి, వీళ్ళకున్న ఆశీర్వాదాన్ని చూసి, వీళ్ళకున్న సమృద్ధిని చూసి, వీళ్ళకున్న జ్ఞానాన్ని చూసి, వీరికున్న ప్రేమను చూసి, వీరికున్న ఆశీర్వాదాన్ని చూసి తట్టుకోలేక, నేను ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు నాకు 2 రెక్కలు ఉండేది, నా రెక్కలు ఇట్లా అంటే సంగీతం వచ్చేది, నేను కాలుచున్న రాళ్ళ మధ్య ఉండేది, నేను చాలా విచిత్రంగా ఉండేది, కానీ వీళ్ళు మాత్రం దేవుని పోలికలో ఉన్నారు, నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. మీ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నా, మీ కుటుంబం సంతోషంగా ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందంగా ఉన్నా, సైతాన్ గడు కొంతమంది లోపల్లో దూరి వాళ్ళ ద్వారా మీ ఫ్యామిలీని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సరే, వాళ్ళు పక్కకు పెట్టండి, మనల్ని, మన కుటుంబాన్ని గలిబిలి చేసుకోవడానికి మన మనసును ఏం చేస్తాడు, అబద్ధంతో నింపుతాడు. హల్లెలూయా. మోసపూరితమైన ఆలోచనలతో నింపుతాడు. అందుకే రక్షించబడిన ప్రతి బిలీవర్, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఈ కపటానికి మనము దూరం ఉంటేనే తప్ప క్రీస్తు పోలికలోనికి ఎదగలేం. హల్లెలూయా. క్రీస్తు సారూప్యంలోకి ఎదగలేం. వీళ్ళిద్దరిని మనం గమనిస్తే అసలు ఎంత సంతోషంగా ఉండేనండి, ఎంత హ్యాపీగా ఉండేనండి. అంటే వాని మాటలు నమ్మింది. అబద్ధం టేస్ట్గా ఉంటుంది, నిజం కొంచెం కటువుగా ఉంటుంది. కాకరకాయ ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? అందదా? ఎక్కువ శాతం ఇష్టం ఉంటుందా కాకరకాయ? అచ్చా, కాకరకాయ జ్యూస్ తాగుతారా? మంచిది ఎవరికి ఇష్టం ఉండదు. ఆరోగ్యం కలిగించేది ఏది మనకి ఇష్టం ఉండదు. నోటికి రుచి ఉంటేనే ఇష్టం ఉంటుంది, చప్పకుండది ఇష్టం ఉండదు. చప్పకున్నదే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తెలుసా మీకు? హల్లెలూయా. అలాగని ఉప్పు కారం తగ్గించమనట్లేదు. రుచి ఉన్నా లేకున్నా కడుపులో పడాయి, బలం వచ్చేస్తుంది. అలాగే ఈ దైవికమైన విషయాలు కొంచెం కటువుగా ఉన్నా, మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు భర్త మాట కంటే, దేవుని మాట కంటే, వాడు చెప్పే మాట మీద ఆమెకు లేని ఆశలు పుట్టినాయి. మేము దేవతలమైపోతామా? దేవుని మంచితనాన్ని ఎందుకు శంకిస్తున్నావు? దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు శంకిస్తున్నావు? దేవుని ఆత్మీయతను ఎందుకు శంకిస్తున్నావు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎందుకు శంకిస్తున్నావు? ఆ విశ్వాసాన్ని ఎందుకు శంకిస్తున్నావు? ఆ భక్తి జీవితాన్ని ఎందుకు శంకిస్తున్నావు? నువ్వు పొందిన ఆత్మ మీద నీకెందుకు డౌట్ ఉంది? నీ విశ్వాసం మీద నీకెందుకు డౌట్ ఉంది? నీకు దేవుడిచ్చిన ప్రేమ మీద, దయ మీద, కృప మీద నీకెందుకు డౌట్ ఉంది? బయటలకు నీ మీద డౌట్ ఉండదు వేరండి, నీ మీద నీకు డౌట్ ఉండొద్దు, నీ ఆత్మీయ జీవితం మీద నీకు డౌట్ ఉండదు. కొంతమంది కూడా, అసలు దేవుడు మాతో ఉన్నాడా పాస్టరయ్య, మా కుటుంబంలో ఉన్నాడా? అమ్మో, డేంజర్ ప్రమాదంలో ఉన్నారు మీరు. హల్లెలూయా. ఆ మాట రానేవద్దు. హల్లెలూయా. అది అనేది మీరు కాదు, మీకున్న పరిస్థితులను బట్టి గుడ్డితనం వచ్చేసి మమ్మల్ని దేవుడు వదిలిపెట్టేశాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు, అసలు మాకు మంచే జరుగుతలేదు, మా కుటుంబంలో మంచే జరుగుతలేదు, మా ఇంట్లో మంచే జరుగుతలేదు, ఎవ్వరికి నెమ్మది ఉండలేదు అని ఆలోచిస్తాం. కానీ ప్రభువా, నా హృదయం నీ ఎడల ఎలా ఉంది, నా మనసు నీ ఎడల ఎలా ఉంది, నాకు సరి అయిన ప్రార్థన జీవితం ఉందా, నాకు సరి అయిన ఆత్మీయ జీవితం ఉందా, నాకు బైబిల్ ధ్యానం ఉందా, నేను ఆత్మీయంగా ఉంటున్నానా, నీకు నచ్చని విషయాలలో నేను పాల్పంపులు కలిగి ఉంటున్నానా అని ఏవి ఆలోచించాం. కానీ మనకేదన్నా తక్కువైతే ఆయనను మాత్రం నిందిస్తాం. హల్లెలూయా. నిందించొద్దాం. ఇక్కడ వీళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే, ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు, ఒప్పుకుంటలేరు పొరపాటును. ఆదాముని అడిగాడు, ఏం జరిగింది ఆదాము అంటే, అయ్యా నువ్వు ఒక అమ్మాయిని ఇచ్చావు కదా, అమ్మాయి చేయబట్టి నేను పాడైపోయినా. ఆ అమ్మాయిని అడుగుతాడు, అయ్యా సర్పం నన్ను మోసం చేసింది అయ్యా.
మోసం ఎట్లా చేస్తారండి? ఆలోచించండి, మోసం ఎట్లా చేస్తారు చెప్పండి? నేను మోసపోయిన అంటాం. ఎట్లా మోసపోతాం? మోసపోయే సవాల్ లేదు. నీ తెలివి తక్కువ పని బయటపడింది అంతే తప్ప మోసం కాదు. అది మోసం చేశాడు. నీ బుద్ధి ఏమైంది? నీ తెలివి ఏమైంది? నీ అనుభవం ఏమైంది? నీ జ్ఞానం ఏమైపోయింది? మనకేమన్నా కష్టాలు వస్తే చాలు ఎదురు ఎవరుంటే ఇటు నెట్టేసు, ఇటు నెట్టేసు, ఇటు ఈ మనుషుల మీదకి నెట్టేసి ఆపేసి అసలు మూలాన్ని వెతకాలి. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? మూలాన్ని మనం పట్టుకున్నాం అనుకో, నీ మనసు పవిత్రపరచబడుతుంది. నీ మనసులో ఉన్న ఆందోళన, మోసము, ఒకవేళ బొంకు, దగ అంటే అప్పటి మట్టికే మనం తృప్తిగా ఉండడం కొరకు అవతల వాళ్ళ మీద నెట్టేస్తాం. కానీ నిజంగా ధైర్యంగా ఉంటే ఒప్పుకోగలగాలి. ఫ్యామిలీతో ఒప్పుకోగలగాలి, పిల్లలతో ఒప్పుకోగలగాలి. పొరపాటు ఎక్కడ జరిగింది, ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, దాని మూలాన్ని వెతకాలి. రోగం ఏంటో తెలిస్తే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రోగం వచ్చిందని బాధపడడం ఎందుకు? నా కొడుకు రోగం వచ్చింది, ఈ హాస్పిటల్ పోడు, హాస్పిటల్ పోతే డబ్బులన్నీ ఖర్చు అవుతాయండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తారు. అంటే రోగం తెలుసుకోవడం కొరకు ఏమైంది అసలు ఈ మనిషికి, ఆ రోగ లక్షణాలన్నీ బయటపడతాయి. నీ ఫ్యామిలీలో నెమ్మది లేకపోవడానికి మూలాన్ని వెతుకు. మీ భార్యాభర్తల మధ్య ప్రశాంతత మూలాన్ని వెతుకు. మీ పిల్లలు మీ మధ్యలో ప్రశాంతత కారణం ఏంటిది అంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఈ పిచ్చిది అని మాట నమ్మి తిన్నది. ఈయన అడిగితే బాగుండు. ఒక్క నిమిషం, సరే మేము తినాలో లేదో తర్వాత సంగతి, కానీ మా ఆయన అడుగుతా అని ఆగితే బాగుండు. ఎక్కడ ఆగింది? ఆగల. అటే చూసుడు మొదలుపెట్టింది. చూస్తే అందంగా ఉంది, నోరు ఊరుతుంది, వెళ్ళింది, తిన్న తర్వాత ఏమండి, ఆ చెట్టు పండు తిందామండి అంటే వద్దు, దాన్ని తినొద్దు, మనం తింటే చచ్చిపోదామంటే, మరి నేను తిన్నా, ఇప్పుడు నువ్వు తినవా అంటే నువ్వేం బ్రతకాలి, నేనేం సావాలనా? ఏం చేశాడు? తిన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆదాముని అడిగినప్పుడు, అయ్యా నాది పొరపాటే, నా భార్య మాట విని పండు తినడం నా తప్పే అయ్యా, నేను ఆమెకు లొంగిపోయాను, నన్ను ఫోర్స్ చేసింది. అయితే ఆమె తప్పేం లేదని ఫోర్స్ చేస్తే నేను స్టాండ్గా ఉండాలి కదా, నేను స్థిరంగా నిలబడలేకపోయాను, కొంచెం ఓపిక పట్టలేకపోయాను. ఆ పిచ్చిది కూడా ఓపిక పట్టలేకపోయింది. తినడం వలన మేము దిగంబరులం అయిపోయాం. భయము, సిగ్గు వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మాకు తెలియని పని, మాకు తెలియకుండానే గచ్చపరాకులు కుట్టుకున్నాం, మా నగ్నత్వాన్ని కట్టుకున్నాం. మేమిద్దరే ఉన్నాం, ఇంకెవరు లేరు ప్రపంచంలో, మేమిద్దరమే. కానీ ఒకరి నగ్నత్వాన్ని ఒకరు చూడలేకపోతున్నాం. అంటే ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలు, దేవుని మహిమను దొంగిలించే ఆలోచనలు, దేవుని కృపలో ఎదగలేని ఆలోచనలు, దేవుని ఆత్మలో వర్ధిల్లకుండా అడ్డుకునే ఆలోచనలు, ప్రార్థనలో ఎదగకుండా ఆలోచనలు, ఆత్మలో ఎదగకుండా, సమర్పణలో ఎదగకుండా కింద ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలను మనం ఫుల్ఫిల్ చేయకుండా వేరే ఆలోచనలు వచ్చేసి మనల్ని కప్పేస్తాయి. మన లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ మిస్టేక్ జరిగినా మన ప్రమేయం లేనిది జరగదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పాడు, మెడలు బట్టి చేయబెట్టి గుంజుకొచ్చి తినవా అని బ్లాక్మెయిల్ చేశాడా చెప్పండి. మీకు జరిగిన ప్రతి సంఘటన ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, వెనక్కి వెళ్ళి. జబర్దస్త్ ఎవరు చేయరు, ముక్కుకు ముగుదాడేయరు, చెప్తే వినవా తింటావా అని ఏముండదు. ఎందుకంటే వానికి అంత అథారిటీ లేదు మన మీద, మన కుటుంబాల మీద అంత అథారిటీ లేదు, అంత అధికారం లేదు. కాకపోతే బ్రెయిన్ వాష్ చేశాడు. మీరు చావరు, మీరు తింటే దేవతలైపోతారు, మీరు తింటే దేవతలైపోతారు, దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళం అయిపోతామా అంటే తెలియకుండానే వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ గ్లోరీ. మీరు చావరు అన్నది అబద్ధమా కాదా? నిజంగా చచ్చారు, ఆత్మీయంగా చచ్చిపోయారు, దిగంబరులు అయ్యారు. అంటే ఇంకేం అనుమానం పెట్టిండు వాడు, అసలు ఇన్నిచ్చిన దేవుడు, అసలు దేవునికి ప్రేమే లేదు, ఈ పండెందుకు తినొద్దు అంటాడు. పిచ్చులు మీరు అనవసరంగా దేవుని నమ్ముకుంటారు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా మందిరం మానరు, గుడిని మానరు, ప్రార్థన మానరు, పరిచయం వదిలిపెట్టరు, ప్రార్థన చేస్తారు, ప్రభులోనే ఉంటారు, కుటుంబం అంతా
బయట ఎన్ని రకాలుగా అన్నా మీరు యేసుప్రభు అసలే వదిలిపెట్టరు, అసలు మీరు పిచ్చోళ్ళు, మేమైతే ఎప్పుడో వదిలిపెడదాం, మీకు వచ్చిన కష్టాలను చూసి మాకు కనుక అలాంటి కష్టాలు వస్తే మేము ఎప్పుడో ఏసైనా వదిలిపెడదాం అని అన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, మనకు కూడా వదిలిపెట్టాలనిపిస్తుంది. జనాలు కదా, జనాల మాటలు నమ్ముతాం దేవుని మాట కంటే, మనుషుల మాటలు నమ్ముతాం, సూటిపోటి మాటలు నమ్ముతాం. దేని ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడొద్దు. వీళ్ళిద్దరికీ పడింది, వీళ్ళు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. ఆయన దేవుడు వదిలిపెట్టాడా, వాళ్ళకు చర్మపు చొక్కాయలు చేయించాడు. హల్లెలూయా. అంటే కపటం ఎంత భయంకరమైందంటే ఆధ్యాత్మికంగా దేవునికి దూరం చేస్తుంది. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అబద్ధం కపటమేనండి. మనం పిల్లలతో చిన్న చిన్న అబద్ధాలు ఆడతాం. అబద్ధం ఆడొద్దు. అవతలలో మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం పాస్టర్ కష్టం అండి, చాలా అబద్ధాలు ఆడి ఉన్నాం కదా, కొంచెం కష్టం అంటే ఏం లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. నిజం మాట్లాడడం కొంచెం కష్టం అవుతుంది. అబద్ధానికి ఏమో గుంపు ఉంటుంది, నిజానికి ఒంటరే ఉంటుంది. నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. హల్లెలూయా. అబద్ధానికి ఎందుకు గుంపు ఉండాలంటే, ఒకవేళ అబద్ధం అని తెలిసిపోతే పరువు పోద్ది కదా, గౌరవం పోద్ది కదా, ఇక భయంతో బతకాలి. అదే నిజము అయిందనుకో, ఎక్కడున్నా నువ్వు రాజువే, కాలు మీద కాలు వేసుకొని ఉండొచ్చు. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఫస్ట్ పరిశుద్ధులైన ఇద్దరిని, పవిత్రులైన ఇద్దరిని, దేవుని కృపలో ఉన్న ఇద్దరిని అబద్ధంతో మోసం చేశాడు. వాడు మోసం చేశాడు. వాడు చెప్పింది అబద్ధం, వాడు చెప్పింది జరగల, రివర్స్లో జరిగింది. ఉన్న మహిమ వస్త్రాలు పోయాయి. ఉన్న ఏదైనా తోట నుండి దేవుడే వాళ్ళని బయటికి నెట్టేశాడు. సుఖం లేదు, కష్టపడరా బాబు అని చెప్పాడు. కానీ భూమి పంటివదు, ముండ్ల పొదలు, కచ్చ పొదలు మొలిపిస్తుంది అన్నాడు. ఈ అమ్మాయితో చెప్పాడు, నీవు పిల్లల్ని కనేటప్పుడు నువ్వు నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తానమ్మా, అంత మాత్రమే కాదు, దొంగ అయినా లంగైనా భర్త మంచోడైనా చెడ్డోడైనా నీవు భార్యవు కదా, అతని ఎడల తెలియని వాంఛ కలుగుతుంది, పానం గుంజుకుంటా అంటుంది అతని మీదకి. తెలుసా మీకు? హల్లెలూయా. ఆ వ్యక్తి ఎటువంటి భర్త కదా, ప్రాణం అంటే ఇది బైబిల్ సూత్రం, ఇది బైబిల్ సూత్రం. ఎంతమంది చెప్పినా మళ్ళా ఆయన మీదకి పోతూనే ఉంటా అంటది. ఎందుకంటే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నీ భర్త నిన్ను ఏలుతాడు. అంటే అజమాయిషి. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూడు పురుషాంకారం ఉంటుందా ఉండదు. ఇప్పుడు మీరు విశ్వాసులైనా కూడా కొంచెం ఒక పై చేయి ఉంటుందా ఉండదా? మీరు అందరూ మీరు అనొచ్చు, మాకు మా భర్తల మీద అంత అదేం లేదు, మేము అర్థం చేసుకోగలుగుతాం అనొచ్చు. కానీ మీకు అర్థమయ్యేది ఒక్క చిన్న మాట చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని కొట్టినా తిట్టినా మీ భర్తే కాబట్టి, బయట వాళ్ళు ఎవరన్నా మీ భర్తనంటే మీరేం చేస్తారు? చెప్పండి. ఇక అంతే వాంఛ, ఇంకేదో కాదు. అంటే నువ్వెన్నైనా అంటావు, అది వేరు సంగతి. కానీ బయట వాళ్ళు ఎవరన్నా నన్ను అనుకో, నువ్వు ఊరుకోలేవు. అంటే గుంజుతుంటుందనండి ప్రాణం. ఇప్పుడు ఏమైపోయింది? సృష్టి అంతా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ ఏం చేయాలంటే, నెమ్మది ఉండాలంటే ఏం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆత్మీయంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి, వచ్చిన కష్టాలను అధిగమించాలంటే మనం ఏం చేయాలి అంటే కోఆపరేషన్, కోఆర్డినేషన్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయినాయండి. భార్య, పిల్లలు, ఫ్యామిలీ, బిడ్డలు, కొడుకులు, లేకపోతే కొడుకులు, కోడళ్ళు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని సంతోషంగా మాట్లాడే రోజులు పోయినాయి. ఎప్పుడు మాట్లాడినా గొడవ పడడానికే కలుసుకుంటారు. తెలుసా? కలుసుకుంటారంటే గొడవే. ఏదైనా పండుగ ఉందనుకో, పండుగకు వస్తారు, మంచిగా పండుగ అయిపోతే తింటారు, చేస్తారు, అని చేస్తారు. ఇక పోయే ముందు గొడవ స్టార్ట్ అవుతుంది. తెలుసా? ఈ ఆడపిల్లలు చేసే పని అదే. తల్లిగారింటికి వస్తారు, మంచిగా అన్నీ మంచిగా చూసుకుంటారు. కానీ ఇక పోయే ముందు ఇక చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడన్నా కలుసుకుంటే గొడవలే, ఇంకేముండదు. కానీ మనం కలుసుకుంటే నెమ్మది రావాలి.
మనం కలుసుకుంటే ప్రశాంతత రావాలి. ఎంత మంచి ఫ్యామిలీ అండి ఆదమ్మ వాళ్ళు, ఎంత మహిమండి. ఈ అంత్య దినాలలో సంఘములో ఆ సమాధానం రావాలి, ఆ నిజమైన శాంతి రావాలి. అది నీతోనే స్టార్ట్ కావాలి, మీ కుటుంబంతోనే స్టార్ట్ కావాలి, మీ ఇంట్లోనే స్టార్ట్ కావాలి, మీ ఫ్యామిలీలోనే స్టార్ట్ అవ్వాలి. మీ ఇల్లే ఒక ఏదైనా వనం అవ్వాలి, ఏదైనా తోట అవ్వాలి. హల్లెలూయా. మీ ఇంట్లో వాక్యం అనే నది పుట్టాలి. ఆ వాక్కు మీకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇవ్వాలి. హల్లెలూయా. అన్ని కాలాలలో ఫ్రూట్స్ వచ్చినట్టుగా అవి రావాలంటే ఏం చేయాలి? మన ఆలోచన శక్తిని పెంచుకోవాలి. నేను ఒక చిన్న కథ విన్నాను ఈరోజే. ఆలోచన శక్తి అన్నప్పుడు అది నాకు గుర్తు వచ్చింది. ఒక పక్షి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏమని అడిగిందంటే, నీ చెట్టు మీద నాకు చోటిస్తే నేను కొంచెం పిల్లల్ని కంటాను అంటే ఆ చెట్టు నిర్దాక్షిణంగా నేను ఇవ్వనివ్వ అని అంటే, ఇంకో పక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి పోయి అడిగితే ఆ చెట్టు చోటు ఇచ్చింది. ఇస్తే మంచిగా గుడ్లు పెట్టింది, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, బుజ్జి బుజ్జి పుల్లలు. ఈలోపు ఏం జరిగిందంటే, మొన్న ఈ మధ్యలో వేరే దేశంలో వరదలకు మొత్తం గందరగోళం అయిపోయింది. స్పెయిన్ దేశం అనుకుంటా, స్పెయిన్. అయితే అట్లా వరద వచ్చేసి ఏ చెట్టు అయితే అవకాశం ఇవ్వలేదో ఆ చెట్టు కొట్టుకొని పోతుంది. ఈ చెట్టు ఎక్కడ మాత్రమే ఉండింది. అర్థమవుతుందండి? అయితే ఏమని తెలుసా? ఇప్పుడు మీకేమనిపించింది చెప్పండి? ఈ రెండిట్లో మీకేమనిపించింది? అది సహాయం చేయలేదు కాబట్టి అది పాడైపోయింది, ఇది సహాయం చేసింది కాబట్టి ఇది నిలబడి. నేను అట్లనే అనుకున్నా, మీరు అనుకున్నట్టే, కానీ కాదు. అంటే మన ఆలోచన, ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏదైతే ఉందో, సాతాను గడు మన ఇంట్లో ఎంటర్ అవుతున్నాడు, మన మైండ్లో ఎంటర్ అవుతున్నాడు, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో ఎంటర్ అవుతున్నప్పుడు వాడిని తదేకంగా కనిపెట్టాలి మనం. తర్వాత పోతూ ఆ చెట్టు మాట్లాడుతుందట. ఏమని? ఈ పక్షితో, నువ్వేమేమో ఊహించుకుంటున్నావు, నీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను కొట్టుకుపోతున్నా అనుకుంటున్నావు. కాదే పిచ్చిదానా, నా వయసు అయిపోయింది, నా వేర్లకు ఎక్కువ బలం లేదు. ఒకవేళ నీవు గనుక దీని మీద నీకు చోటిస్తే నీవు నీ పిల్లలు ఈ వరదలో ఆగమవుతారు. అందుకనే దూరదృష్టితోనే నేను ఇవ్వనని చెప్పాను, దురుద్దేశము కాదు. నా టైం అయిపోయింది, గట్టిగా గాలి వచ్చినా వరద వచ్చినా నేను కొట్టుకొని వెళ్ళిపోతా. ఒకవేళ ఇక్కడ నీకు చోటు ఇచ్చాను అనుకో, నీవు నీ పిల్లలు నాతో పాటు వరదలో చచ్చిపోతారు. అందుకే నీకు అవకాశం ఇవ్వలేదంటే అప్పుడు అది ఆలోచించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. అంటే బయటికి కనిపించేదంతా నిజం కాదు. హల్లెలూయా. బయటికి కనిపించేది నిజమా? ఇప్పుడు నువ్వు నేను నిజమే అనుకున్నావు, ఆ చెట్టు మాట్లాడక అమ్మో చెట్టు ఎంత మంచిది అనుకుంటున్నావా లేదా? హల్లెలూయా. మనం కూడా అంతే. మన చుట్టుపక్కల అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ మనం చూసే దృక్పథం వేరు, మనం ఆలోచించే దృక్పథం వేరు. అందుకే ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇచ్చి నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తలేవు అనుకో, వాళ్ళు ఏమంటారు? నిన్ను తిడతారా లేదా? తిట్టని ఏం కాదు, ఎందుకంటే నీ ఇచ్చి బాధలు పడ్డ రోజులు చాలు, ప్రశాంతంగా ఉందాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అయ్యా నువ్వు ఇకపోయింది ఏమైంది అంటారు. అంటే మనం ఏం చేసినా ఫస్ట్ మూలాన్ని చూడాలి. ఆ చెట్టు చెప్తేనే దానికి అర్థమైపోయింది అంటే కొంతమంది చెప్తేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం ఏదో ఊహించుకొని వాళ్ళ గురించి ఏదేదో అనుకుంటూ ఉంటాం. ఎవరి కుటుంబాలు అవి, ఎవరి సమస్యలు వారివి, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి ఇబ్బందులు అవి. నేను అదే అనుకుంటాను. ఇంత పెద్ద సంఘం ఉంది, పేరు వెళ్ళింది మడికొండ సంఘం, ప్రపంచం అంతా చెప్పుకుంటారు. మన వరంగల్ అంతా మడికొండ సంఘం అంటే బలమైన సంఘం. మన మడికొండ ఉన్న సంఘాలన్నీ కూడా అనుకుంటే, సంఘాలలో పాస్టర్లు కూడా అనుకుంటారు బలమైన సంఘం ఏదైనా ఉంది అంటే ప్యూర్ పెంటకోస్టల్, అది మడికొండ సంఘమే అనుకుంటారు. కానీ ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. మనందరికీ ఉన్నాయి కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరండి. ఏ లెవెల్లో ఉండే కష్టాలు ఆ లెవెల్లో ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, పిల్లల సమస్య ఉంది, కుటుంబ సమస్య ఉంది, చదువు సమస్య ఉంది, భార్యాభర్తల సమస్య ఉంది. కొంతమందికి అన్నీ ఉంటాయి, తినదరగని సమస్య. వాళ్ళకి ఏం పని ఉండదు,
పొద్దుపోదు. ఇక ఏదో ఒకటి కట్టెల పుల్లలు కట్టేది భార్య భర్త. అన్నీ ఉన్నాయి, సమృద్ధి. అప్పులు లేవు, రోగాలు లేవు, జబ్బులు లేవు. రాశి మీదకి వచ్చినట్టే అన్ని కళ్ళకాడికి వస్తున్నాయి. కానీ వాళ్ళకు కనరు ఎక్కువ ఉంటుంది, పొగరు ఎక్కువ ఉంటుంది. మీరు అనుకుంటారు ఏంది ఈ మనిషి అనుకుంటారు. అందుకే గతాన్ని గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పటికీ గతాన్ని గుర్తు చేసుకుంటాను. రోజుకు పడుకునే ముందు ఉదయకాలం సాయంత్రం. ఎందుకు మాటికి చెప్తా? ఆ గతం మనల్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది, మన లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. ఒకప్పుడు సోడు తవ్వెడు బదులు తెచ్చుకొని బతికిన దినాలు, తట్ట పనికి పోయిన దినాలు, పొలం పనికి పోయిన దినాలు, కూలికి పోయిన దినాలు, కైకిలికి పోయిన దినాలు. ఇప్పుడు ఏదో సమృద్ధి ఉండొచ్చు. అది గుర్తొస్తే ఇవన్నీ నథింగ్. మనకు అంత కష్టపడ్డావు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు, ఇతరులకు ఇచ్చేటట్టున్నావు. కానీ ఏ స్థాయిలో ఉన్నా పడుకునేటప్పుడు ఆ స్థాయిని మర్చిపోవద్దు, ఉదయం లేచినప్పుడు ఆ స్థాయిని మర్చిపోవద్దు. ఆ దినమంతా ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఏ అరమరికలు ఉండవు. అయితే సాతానుడు వాడు చేసే పని ఏంటంటే మోసంలో పడేస్తాడు, దగాలో పడేస్తాడు, నష్టంలో పడేస్తాడు. అందుకే నీకు మంచి జరిగని చెడు జరిగని నీవు పరిశీలనాత్మకంగా ఆలోచించు. అందుకే దావీదు మహారాజు అంటాడు 139వ కీర్తన 23-24 వచనాలు ఒకసారి చదువుకుందాం. 139వ కీర్తన భాగము 23-24 వచనాలు చదువుకుందాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గము నన్ను నడిపింపుము. ఆమేన్. అయ్యా, నువ్వు పరిశీలించు, నా హృదయంలో ఉన్న ఆలోచన తెలుసుకో. ఒకవేళ నాది నాకు అర్థమైతే లేదు, నిన్ను బాధ పెట్టే ఆయాసకరమైన జీవితం నాలో ఉందేమో ఒక్కసారి చూసి నాకు చెప్పవా, నేను సరి చేసుకుంటా. దేవునికి చెప్తాము. ఆ స్థితిలో ఎదిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. అంత స్థితిలోకి నువ్వు ఎదగకపోతే, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ భార్యను అడుగు, నీ భర్తను అడుగు. నేను ఇబ్బంది పెట్టేది ఏమన్నా ఉందా, నిన్ను బాధ పెట్టేది ఏమన్నా ఉందా? సరే, నేను పక్క పెట్టు, పిల్లల్ని బాధ పెట్టేది ఏమన్నా ఉందా? లేక చుట్టుపక్కల బాధ పెట్టేది ఏమన్నా ఉందా? మన ఈ వీపు, ఇప్పుడు నా వీపు నాకు కనపడుతుందండి, కనపడుతుందా? నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2. ఇప్పుడు మీ అందరికి వెళ్తే ఎన్ని కళ్ళు ఉంటాయి? ఇప్పుడు నా కళ్ళు ఎక్కువనా, మీ కళ్ళు ఎక్కువనా? నా వీపు మీరు చూడగలుగుతారు, చదవగలుగుతారు నన్ను. హల్లెలూయా. అయితే చిన్నవాళ్ళు కానీ, పెద్దలు వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, అనుభవం ఉన్న వాళ్ళు కానీ, ఆత్మీయులు కానీ, ఇలాగూ సేవకులు తన ఆలోచన, దేవుని ఆలోచన పంచుకున్నప్పుడు అది మంచిదైతే దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దాని ప్రకారంగా మనం జీవించాలి. అడగాలి, అప్పుడప్పుడు పిల్లల్ని అడగాలి. అడిగితే పిల్లలు చెప్తారు, మోమాటం లేకుండా చెప్తారు. ఇంట్లో ఉంటాడు, అరే నేను లేనని చెప్పినట్టు వాడేమంటాడు, మా డాడీ లేడని చెప్పమన్నాడండి. దొంగను దొరకబట్టిస్తాడు. వాళ్ళకి తెలియదు అబద్ధం వాళ్ళు. మనమే నేర్పిస్తాం, ఒరే బుద్ధి లేనోడా, నేను ఉన్నా కానీ మా డాడీ లేడు అని చెప్పు అని మనం ఏం చేస్తున్నాం? నేర్పిస్తున్నాం. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? అబద్ధాలు నేర్పిస్తున్నాం. ఒకవేళ మమ్మీ ఫోన్లో డాడీతో అబద్ధం ఆడింది అనుకో, వీడు వినడా? వీడు ముందే అడుగుతాడు. ఫస్ట్ టైం విన్నాడు అనుకో, నువ్వు అబద్ధం ఆడుతున్నావు మమ్మీ అంటే, నోరు మీరా అని వాడిని తొడలు పెడతాం. ఎవరు వీళ్ళు? విశ్వాసులు, వేరేటోళ్ళు కాదు. హల్లెలూయా. అందుకే చిన్నవే కానీ సరి చేసుకుందాం, మెల్లమెల్లగా ఆయన పోలికలోకి ఎదుగుదాం. హల్లెలూయా. చిన్నవే ఎదగడం అంటే ఏంటిది? వాక్యం తెలవడం కాదు, గంటలు ప్రార్థనలో ఉండడం కాదు, గంటలు బైబిల్ చదవడం కాదు. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. గొంగలి పురుగు చీతాకోగ చిలక కావాలి. ప్రవర్తనలో పరివర్తన రావాలి. ఆలోచన పరిణితి పరిపక్వం చెందాలి. ఆ విధానంలోకి వచ్చేయాలి. బైబిల్ చదివితే అదంతా మనకు తెలుస్తుంది.
బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. మనం దాన్ని ముట్టుకోం, ఇట్లా ప్రార్థనకు వచ్చినప్పుడే పట్టుకొని వస్తాం. 100కి 90 మంది, మిగతా 10% మందిని కంపల్సరీ చదువుతారు. వాళ్ళకు ఒక క్రమం ఉంటుంది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. కానీ అచ్చా ఇది పట్టుకొస్తారా? ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు కూడా తెరువరు. ఎందుకో మరి, చేతులకు బలం ఉందో లేదో. ఆ? ఇది సంటి పిల్ల, చదువు లేదా నీకు? ఎందుకు వస్తావు? ఇంట్లో ఉండు, రాకు గుడికి, అనవసరం గంట వేస్ట్ నీ వల్ల. బైబిల్ తెరువు, బైబిల్ చూడు. చదివేటప్పుడు ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చి చూడాలి. ఈ క్రమశిక్షణ అనేది మనం నేర్చుకుంటూ వస్తుందండి, ఎవరు చెప్తే రాదు. మనకు మనమే అనుకోవాలా, నేను పద్ధతిగా ఉండాలా, నేను క్రమంగా ఉండాలా, నేను మందిరంలో ఉన్నాను, నేను ఇంట్లో లేను, నేను పిల్లలతో లేను, బైబిల్ చదవాలి, బైబిల్ చూడాలి, రిఫరెన్స్లు రాసుకోవాలా. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నీకు ఆలోచన శక్తి బాగా ఉంది అన్నట్టు. లేకపోతే ఈ బుర్రలో ఏమి లేదు, ఏం లేదు. సాలెగూడు పెట్టేటప్పుడు ఆ సాలెపురుగు ఏం చేస్తే తెలుసు కదండి, మొత్తం అల్లుతుందా? ఏదన్నా పురుగు అందులో పడింది అనుకో, వెంటనే నోటితో దారం ఇట్లా అల్లేస్తుంది. ఆ తర్వాత మీరు అది చూడండి, చూస్తే దాన్ని గుజ్జును మొత్తం తినేస్తుంది, ఒట్టి బుర్రే ఉంటుంది. అక్కడిక్కడ ఓపెన్గా హోల్ కనపడతా ఉంటుంది. నేను దగ్గరుండి చూశాను. కాబట్టి మీరు మందిరంకి వచ్చి దైవికమైనగా మీ ఆలోచనలు వాడతలేరు, ఆశీర్వాదం ఆగిపోద్దండి. మీరేమో అనుకుంటున్నారు, తమాషా అనుకుంటున్నారు. మీరు దేవునికి భయపడపోతే నాకు భయపడితే లాభం? నేను ఉన్నప్పుడే భద్రంగా జాగ్రత్తగా ఉంటారు, నేను లేనప్పుడు మీ వేషాలు మీయే. అట్లా వద్దు. మిమ్మల్ని చూస్తే భక్తి పుట్టాలి, మిమ్మల్ని చూస్తే ప్రశాంతత అనిపించాలి, మిమ్మల్ని చూస్తే అబ్బా ఏం జ్ఞానం ఉందా వీళ్ళకు, చేతులెత్తి మొక్కాలనిపించాలి, ఓకే మనసులో తిట్టుకోవాలనిపించవద్దు. అసలు వీళ్ళు తెలుసా తెలియదా, అజ్ఞానమా జ్ఞానం లేదా, బుద్ధిని వాడరా మెదడుని వాడరా, అసలు వీళ్ళు అసలు ఇక్కడ ఉన్నారా, అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు, భక్తి అంటే ఏమనుకుంటున్నారు, ఏదో కాలక్షేపం కొరకు వచ్చారా వీళ్ళు? ఆలోచించండి. నీకు ఎవ్వరు చెప్పరు, నేను ఎవ్వరు మార్చరు, నీకు నువ్వే మారాలే, ఎవ్వరు మార్చరు. అట్లా చెప్పి మార్చడం అంటే గింత చిన్న గుంపు ఎందుకు ఉంటుందండి? ప్రపంచం ఎప్పుడూ మారం, కానీ ఎవ్వరు చెప్పినా మనం మారం. మనకు అనిపిస్తే తప్ప మారం. మీరైనా నేనైనా ఎవరమైనా, కానీ మీకు అనిపించేటట్టు మీరే అవకాశం ఇవ్వాలా, మీరే అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే దినదినము వయసు పెరుగుతుంటే పరిణితి చెందాలా, అనుభవం వస్తుంటే పరిణితి, ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్ని విషయాలలో గొప్ప మార్పు మీ జీవితంలో కలుగునుగాక. ఆమేన్. ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి మీరు మీ మనసు మీద, మీ ఆలోచనల మీద ఖచ్చితంగా మీ ఆలోచనలు మీకు తెలియాలి, మీరు ఎక్కడున్నారో తెలియాలి, ఏం వింటున్నారో తెలియాలి. నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళానండి. డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని మాటలు చెప్తుంటే అసలు ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారండి, హిందువులైన వాళ్ళు. అసలు ఆశ్చర్యం అనిపించింది. పెద్ద పెద్దలు, వయసులో పెద్దవాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్, లక్షల రూపాయల జీతగాళ్ళు. ఆడ ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాను నిన్న ఆయన వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. ఎంత చక్కగా వింటున్నారు అంటే వాళ్ళు అన్యులే. మనోళ్ళు వినడం అంటే దేవుని బిడ్డలం కాబట్టి మనకు భక్తి ఉంటుంది, వినడం వేరు. కానీ అన్యులైన వాళ్ళు, ఓ స్థితిలో, స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ఈ చెప్పే మాటలో ఏముందో అని ఆలోచిస్తూ వింటున్నారు. మరి మనం అన్నీ తెలిసిన వాళ్ళం కదా. హల్లెలూయా. చిన్నపిల్లల మనస్తత్వం నుండి పరిణితి చెందుదురుగాక. పసిపిల్లలు గోలికాయలు ఆడుకునే మెంటాలిటీ నుండి మీరు ఎదుగుదురుగాక. భయము భక్తితో దీవించబడుదురుగాక. తండ్రికి భయం వచ్చునుగాక, తల్లికి భయం వచ్చునుగాక, పిల్లలకు భయం వచ్చునుగాక, కుటుంబానికి భయం వచ్చునుగాక, సంఘానికి, సహవాసానికి, ప్రతి పర్సన్కు దైవభీతితో, గాడ్ ఫియర్తో నింపబడుదురుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. అవకాశం ఉన్నప్పుడే మార్పు చెందుదాం, అవకాశం ఉన్నప్పుడే మార్పు చెందుదాం, సమయం ఉన్నప్పుడే మార్పు చెందుదాం. రేపు 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 అని వాయిదా వేస్తే ఎప్పుడేం జరుగుద్దో తెలియదు. కాబట్టి కేర్ఫుల్గా, ముఖ్యంగా నేను వాక్యం చెప్పేటప్పుడు నాకు విలువీయకున్న దేవుని వాక్యాన్ని మాత్రం చిన్నలు, పెద్దలు, వృద్ధులు
అందరూ గౌరవించాలా. ఒక 45 మినిట్స్, ఒక 1 అవర్. ఎందుకంటే మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ గృహాలు దీవించబడతాయి, మీ ఇల్లు దీవించబడుతుంది, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇక్కడ మనం వేరే ఏ విషయాలు మనం డిస్కషన్ చేయం. లైఫ్లో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, భౌతికంగా ఎట్లా దీవించబడవచ్చు, ఆత్మీయంగా ఎట్లా ముందుకెళ్ళొచ్చు, క్రీస్తు కృపను ఎలా పొందుకోవచ్చు. డబ్బులు పెట్టి మన పిల్లల్ని లక్షలు పెట్టి చదివిస్తున్నాం. అంతకంటే విలువైన దేవుని ఆలోచనలు ఇక్కడ అందించబడుతుందండి. అందుకనే ఆకతాయిగా, అజ్ఞానంగా ఎవ్వరు ఉండొద్దు. దయచేసి ఎవ్వరు ఉండొద్దు. ఈరోజు లాస్ట్. భయపడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఎవరికి వారే సింహావలోకనం చేసుకోవాలి. ఎవరి గురించో మాట్లాడుతున్నారని గుసగుసలు పెట్టుకోవద్దు. నీ గురించే గుసగుసలు పెట్టుకున్నా, నీ గురించే మాట్లాడుతున్నా. ఎవరట అంటావు చూడు, నీ గురించే, ఇంకెవరి గురించో కాదు. అది అనవసరమైంది, నీ తాట అనవసరమైంది. అది ఇది మందిరంలో దైవికంగా భక్తితో, భయంతో మెలుగుదాం. ఆయన ఆలోచనను రిసీవ్ చేసుకుందాం. మన పిల్లలు దీవించబడాలా, మన ఫ్యామిలీ దీవించబడాలా, మన తల్లిదండ్రులు దీవించబడాలా, మన కుటుంబం దీవించబడాలా. దేవునికి దూరం అయితే మనం ఏం చేయలేం. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు అనుకో, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకో, మనం బ్రతకలేం. సహోదరుడు మనం బ్రతకలేం. అందుకే ఆయన ఒక్కటే చెప్తున్నాడు, నీ ఫ్యామిలీలో దేవుని సమాధానం వేలాలి, దేవుని సంతోషం వేలాలి. మనస్పర్ధాలు ఉన్నాయా? భార్యాభర్తలలో పిల్లల మధ్య మనస్పర్ధాలు ఉన్నాయా? కుటుంబంలో మనస్పర్ధాలు ఉన్నాయా? పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతున్నారా? తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం ఆడుతున్నారా? భర్త భార్యతో అబద్ధం ఆడుతుందా? భర్త భార్యతో అబద్ధం ఆడుతుందా? భార్య భర్తతో అబద్ధం ఆడుతున్నారా? సంఘస్థులు సేవకులతో అబద్ధం ఆడుతున్నారా? సేవకులు సంఘస్థులతో అబద్ధం ఆడుతున్నారా? స్నేహితులు ఇంకో ఇతర స్నేహితులతో అబద్ధం ఆడుతున్నారా? అంటే దాని అర్థం ఏంటి? కపటమే. అది వేరే ఏం లేదు. అంటే నిజం కానిది కపటం, సత్యం కానిది కపటం, వాస్తవం కానిది కపటం. అందులో నష్టం ఉంటుంది, మోసం ఉంటుంది. సాతానుగాడు చెప్పింది నిజం కాదు, కపటం. వాని కుయుక్తితో వచ్చి పండు తినేటట్టు చేశాడు. పిచ్చిదాన్ని మెదడు పాడు చేశాడు. అవ్వ మెదడు పాడు చేశాడు, అయ్య మెదడు పాడు చేసింది. వాళ్ళిద్దరూ శాపగ్రస్తులైపోయారు. శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలిశాయి. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. దైవికంగా ఒక తీర్మానం తీసుకో. ఏంటంటే, నీవు సమాధానంకు ఆధారం కావాలి. నీ ఫ్యామిలీలో నిజమైన నెమ్మది ఉండాలి. అరమరెక్కలు లేకుండా మీ ఫ్యామిలీ పీస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మీ కుటుంబం మీద యేసయ్య ఆశీస్సులు ఉండాలి. మీరు చేపట్టే పని సక్సెస్ కావాలి. మీ ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలి. మీ చేతుల కష్టాన్ని దీవించబడాలి. వడ్డీలకు వెళ్ళొద్దు, డాక్టర్లకు వెళ్ళొద్దు, నష్టానికి కష్టానికి వెళ్ళొద్దు, కోరికలకు వెళ్ళొద్దు. అవసరాలు మాత్రమే తీర్చబడాలా, అక్కర్లు మాత్రమే తీర్చబడాలా. ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయేమో నీ ఆలోచనలు, అడ్డదిడ్డంగా ఉన్నాయేమో నీ తలంపులు, ఆత్మీయతలో వెనకబడ్డావేమో, భక్తి భయం లేకుండా, బెదురు లేకుండా బ్రతుకుతున్నావు నీ ఆత్మీయ జీవితంలో. నీ పిల్లలు గుర్తించాలి నువ్వు దేవునికి భయపడుతున్నావని. నీ భార్య గుర్తించాలి నువ్వు దైవికంగా భయపడతా ఉన్నా. నీ భర్త గుర్తించాలి నువ్వు దేవుని భయం నీకు ఉందని. నీ తల్లిదండ్రులు గుర్తించాలి నువ్వు దైవ భీతిలో ఉన్నావని. సంఘం గుర్తించాలి వీళ్ళు దేవుని భయం కలిగిన వాళ్ళని. సేవకులు గుర్తించాలి ఈ దైవ భీతి కలిగిన వాళ్ళని. అలాంటి భయం కలిగిన వారికట యెహోవా వలన భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా వలన కలిగిన భయము జ్ఞానాన్ని ఇస్తుంది. యెహోవా వలన కలిగిన యెహోవా వలన కలిగిన భయము ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని పిల్లలని, మీరు నా పిల్లలని చెప్తున్నాను. మీరు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఎందుకంటే మీరు ఎదగాలి, ఆత్మలు ఎదగాలి, దైవికంగా ఎదగాలి, కృపలు ఎదగాలి. శుద్ధీకరణ మీటింగ్ అంటే ఏంటిది? మన పొరపాట్లను ఎత్తి చూపడమే శుద్ధీకరణ మీటింగు. మన లోపాలను సరిచేయడమే శుద్ధీకరణ మీటింగు. ఏదో పోపేయడం కాదు, ఏదో మట్టి పెంకుకు బంగారు పూత పోయడం కాదు. మనం సరి చేసుకుందాం, ఎవరికి వారమే. మన బలహీనతలను ఒప్పుకుందాం, మన లోపాలను ఒప్పుకుందాం, మన ఇబ్బందులను ఒప్పుకుందాం. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ సమస్యకు, రోగానికి మూలం ఏంటి? కుటుంబం గందరగోళం అవడానికి మూలం ఏంటి? ఇంట్లో గొడవలకు కారణం ఏంటి? ప్రశాంతత లేకపోవడం కారణం ఏంటి? మూలాన్ని వెతుకు. మనుషుల్ని పట్టుకోకు, సమస్యను పట్టుకో. ఎక్కడ స్టార్ట్ అయింది?
అది సైతాన్ గాని దగ్గర స్టార్ట్ అయింది. అందుకనే మనుషులు ఎవరిని తప్పుపట్టకు, భర్తను తప్పుపట్టకు, భార్యను తప్పుపట్టకు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడినందుకు మీరు నన్ను కూడా తప్పుపట్టొద్దు. సైతాన్ గాని తప్పుపట్టాలి. మీరు, నేను, మన మైండ్ సెట్ను అంత గందరగోళం చేస్తున్నాడు వాడు. వాని మీద దాడి చేద్దాం మనం కలిసి, వాని అధికారాన్ని కొలగొడదాం. మన ప్రమేయం లేకుండా వాడు మన మెదడులోకి వస్తాడు, మన పర్మిషన్ లేకుండా మన ఆలోచనలోకి వస్తాడు. వచ్చి ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థనలు ఎదగకుండా, దైవికంగా ఎదగకుండా, వాక్యం వినకుండా, ఆత్మలో వర్ధిల్లకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్ చూడకుండా వాడు అన్ని రకాలుగా దాడి చేస్తున్నాడు. మీకు తెలియకుండానే సైతాన్ నోట్లోకి వెళ్ళొద్దని ఆ భారంతో, ఆ భయంతో ఒక కన్న తండ్రిలాగా నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించి చిన్న ప్రార్థన తీర్మానం తీసుకుందామా? అవును ప్రభువా, మాకు ఇలాగ చెప్పేవాళ్ళు లేరయ్యా. మమ్మల్ని గద్దించాలి, మాకు బుద్ధి చెప్పాలి, మమ్మల్ని సరిచేయాలి. పొరపాటులు చాలా ఉన్నాయి. భర్త లోపల ఉన్నాయి, భార్య లోపల ఉన్నాయి, పిల్లల లోపల ఉన్నాయి, తల్లిదండ్రుల లోపల ఉన్నాయి, సంఘములో ఉన్నాయి, సహవాసములో ఉన్నాయి, సేవకుల లోపల ఉన్నాయి, సేవకురాల లోపల ఉన్నాయి. అందరి లోపల మనుషులం కదా మనం అందరం. ఆ లోపాలను గుర్తిస్తాం, ఆ పొరపాట్లను గుర్తిస్తాం. గుర్తించి వాటిని ఓవర్కమ్ ఎట్లా చేయొచ్చో దేవుణ్ణి అడుగుదాం, పరిష్కారాన్ని వెతుకుదాం, పవిత్రత కొరకు నడుద్దాం, పరిశుద్ధత కొరకు నడుద్దాం, విశ్వాసంలో ఎదుగుదాం, పరిపూర్ణులం అవుదాం, ఆయన పోలికలోకి వస్తాం. క్రీస్తును గుర్చిన జ్ఞానము, విశ్వాసములో ఏకత్వం పొంది క్రీస్తు కలిగిన సమాన సంపూర్ణత గలవారమగు వరకు మనము ఎదగగలగాలంటే ఈ చిన్న చిన్న వాటిని మనం జయించగలగాలి. మనకు అడ్డుగా ఉన్నవి ఇవే. దేవుని వాక్యం వినకుండా అడ్డుగా ఉన్నవి ఇవే. ఆత్మలో ఎదగకుండా అడ్డుగా ఉన్నవి ఇవే. ప్రార్థనలో ఎదగకుండా అడ్డుగా ఉన్నవే. అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, మానసిక సంఘర్షణలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, భర్త సమస్య కావచ్చు, మానసిక అశాంతి కావచ్చు, అవమానం కావచ్చు, అజ్ఞానము కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, నిందలు కావచ్చు, లేనిపోని మాటలు పుట్టించి బురద చల్లడం కావచ్చు. అవి ఏవైనా నీ మనసును చించి పోగులేస్తాయి కనుక ప్రభు నీతోనే ఉన్నాడు. సహోదరి, సహోదరుడు, ప్రభు నీతోనే ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు నెమ్మదిగా ఉండాలి, నువ్వు సమాధానాన్ని పొందాలి. దేవుడు ఉన్నాడు కదా, ఆయన నిన్ను బలపరుస్తాడు కదా, నిన్ను విడిపిస్తాడు కదా, నీకు రక్షణ ఇచ్చాడు కదా, నీకు ఆత్మను సంచకరుగా ఇచ్చాడు కదా, వాక్యం ఉంది కదా, సహవాసం ఉంది కదా, సంఘం ఉంది కదా, ఆత్మీయులు ఉన్నారు కదా, ప్రార్థన పరులు ఉన్నారు కదా, అర్థం చేసుకునే కుటుంబము, భార్య పిల్లలు ఉన్నారు కదా, అర్థం చేసుకునే దైవ సేవకులు ఉన్నారు కదా, ప్రార్థించే సేవకులు. మరి ఎందుకు నీకు కంగారు? ఎందుకు నీకు కలవరము? ఎందుకు నీకు భయము? ఎందుకు నీకు ఆందోళన? దేవుడు నిన్ను విడవలేదు, మర్చిపోలేదు, నీతోనే ఉన్నాడు. అయితే నువ్వు సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, పొరపాట్లు చాలా ఉన్నాయి, లోపాలు చాలా ఉన్నాయి. సరి చేసుకుందామా? ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. కానీ సరి చేసుకునే రిపీట్ కావద్దు, మరలా పునరావృతం కావద్దు. ఆ విధంగా చేసుకుందామా? చేతులు జోడించి ప్రార్థిస్తామా? కృతజ్ఞతలు చెల్లిద్దామా? హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడదాం. ప్రేమల తండ్రి, నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు అయ్యా. మా ఇల్లు నిజమైన ఏదైనా వనం కావాలి. సమాధానానికి, సంతోషానికి, ఆరోగ్యానికి, ఆశీర్వాదానికి, జ్ఞానానికి, దీవెనకు, భక్తికి, సమర్పణకు, నీ కృపకు, నీ మహిమకు ఆధారముగా నా కుటుంబము, నా పిల్లలు ఉండాలి. దాని కొరకు నీ కృప నాకు కావాలి. నాకు అర్థమవుతుంది, సాతానుకు మా ఇంట్లో అవకాశం ఇవ్వద్దు, మా ఒంట్లో అవకాశం ఇవ్వద్దు, మా మనసులో అవకాశం ఇవ్వద్దు, మా తలంపులో అవకాశం ఇవ్వద్దు, మా క్రియలలో, మా ప్రవర్తనలో అవకాశం ఇవ్వద్దు. వాడిని మేము గుర్తించాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పావు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడు, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పావు. నీకు లోబడే గుణం నాకు దయచేయి, నీ వాక్యానికి అంగీకరించే గుణం నాకు దయచేయి, నన్ను సరిచేయి అని ఎవరికి వారమే మేము ప్రార్థించుకుంటున్నామయ్యా. సేవకునైనా నేను మనిషినే కదా తండ్రి, నాకు ఫ్యామిలీ, నాకు పిల్లలు, నాకు సంసారం ఉంది. అయినప్పటికీ నీ సేవకునే మనిషినే కాబట్టి నా లోపల లోపాలు ఉంటాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లోపల లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపాలు మేము సరి చేసుకుంటాం. మీ రక్తం
రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా మా జీవితాన్ని కట్టు, మా బ్రతుకులను కట్టు, మీ కృప మాకు అనుగ్రహించని మేమందరం ప్రార్థిస్తున్నామయ్యా. మీ కృపలో మమ్మల్ని దీవించండి, మీ ఆత్మ కార్యాలు జరిగించండి. పరిశుద్ధ బల ఆరాధనలో భయముతో వణుకుతో ముందుగానే వచ్చి నీ సన్నిధిలో ఆరాధించే ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన పరిణితి, పరిపక్వత చెందిన ఆ దైవిక జ్ఞానంతో మమ్మల్ని అందరినీ మీరు నింపాలి. ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడే వారిని ముట్టండి. దైవిక స్వస్థత కలుగుగాక. గాయపడిన ప్రతి హృదయాన్ని ముట్టండి తండ్రి. మనసులో మానసికంగా కృంగిపోయిన ప్రతి మనిషిని స్వస్థపరచండి నాయన. కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయాల్లో నీ ఆత్మకార్యాలు జరిగించండి. మీ అభిషేకం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమగల హస్తాలకు సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మేము దీవిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను, గృహాలను, కుటుంబాలను, వారి సమస్యలు అన్నింటిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దుష్టుడు ఏ కుటుంబంలో, ఏ సాతానుడు తలంపుల రూపంలో, ఊహల రూపంలో వాళ్ళ కుటుంబాన్ని బర్బాదు చేయొద్దు. మీరే కంచె వేసి కాపాడాలి, నీరు కట్టి ఫలింపజేయాలి, ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, కన్నీళ్లు తుడవాలి, కలవరాలు తొలగించాలి. మీ కృప దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడా వచ్చిన మనకును ఈ లోకల సకల పరిశుద్ధులకు తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.